అట్లా సింహము ఏనుగతో పోట్లాడుతున్న సమయంలో ఆ పిల్లకి ఎట్లా పాలిస్తుంటున్నదో అట్లనే భగవంతుడు శత్రులు పైక కోపపడుతుంటున్నాడు, భాగవతుల పైక చల్లటి కటాక్షం చేస్తుంటున్నారు. మనందరూ భాగవతులు లేదా? మా గోష్ఠి వాళ్ళు భాగవతం లేదా? మా గోష్ఠి వాళ్ళకి చల్లటి కటాక్షం లేక నువ్వు ఎండా కటాక్షిస్తావా? లేదు, చల్లటి కటాక్షిస్తాడు అనేది ఈ పాసురములో ఉంటున్న ఆశ్చర్యమైన విషయం. అంటే 23వ పాసురంలో తిరుమాలింజోలై సుందరబాబు స్వామి సన్నిధిలో కిడాంబి ఆచాన్ వీరెవరు అని మీకు అందరికీ తెలుసు. రామానుజుల వారికి తిరుమడపల్లి కైంకర్యం చేస్తుంటున్నవారు. ఎవరి ద్వారా నియమనం ఏర్పడింది వారికి అనినా, శ్రీరంగంలో ఉన్న సమయంలో రామానుజుల వారు చేస్తుంటున్న మార్పులు అంతటిన చూసి కొంత వాళ్ళు అసూయతో స్వామి వారికి విషం కలిపిన అన్నమున వేసి ఆవిడ ఏం చేసింది, వేసిన మన ప్రసాదం వేసిన వెంటనే నమస్కరించకూడదు. చాపాడు పెట్టిన వెంటనే నమస్కరించకూడదు. చాపాడు వేసి వాళ్ళు కడిగి వచ్చి చేతులు కాళ్ళు కడిగి వచ్చి వాళ్ళకు తాంబూలాలు ఇచ్చి దానికి అవసరమే దండలు సమర్పించాలి. చాపాడు పెట్టిన వెంటనే మన నమస్కరించకూడదు. అది అయినా దాంట్లో ఏదో మర్మం ఉన్నది అని, మర్మం ఏదో ఉన్నది అని తెలుసుకుని, ఓహో ఏదో ఉన్నదయ్యా తెలుసుకున్నారు వెంటనే. దానివల్లనే ఆవిడ ఒప్పుకోలేదు. నేను పెట్టను అని చాలా ఎదిరేగించే చెప్పింది. నువ్వు పెట్టలేకపోయినా మీకు పెడదామన్నాడు వాడు. రామానుజుల వారికి ఆ అన్నం కలిపి నువ్వు పెట్టలేకపోయినా ఆ అన్నం మీకు పెట్టేస్తామన్నాడు. మీ చేతులతో నేను ప్రాణం వదులుకోవటానికి ఆచార్యుల విషయంలో అపచారపడినా కూడా నాకు ఏదైనా భాగ్యం కలగొచ్చు అని నా అభిప్రాయంతోనే ఇచ్చేసి వెంటనే నమస్కరించింది. తెలుసుకున్నారు రామానుజులు, ఓహో దీంట్లో ఏదో ఉన్నది. అప్పటి నుంచే ఉంచవృత్తి అనేది ఆగిపోయింది. జీరస్వాములకి అది వరకు ఉంచవృత్తి అనేదే ఉన్నది. ఉంచవృత్తి సాధారణమైనది లేదు. ముఖ్యమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుని ఆ ప్రసాదమును నేరుగా ఆరగించరు. నేరుగా కావేరికి వెళ్ళి కావేరిలో 32 సార్లు ముంచి దాంట్లో ఉంటున్న సారమన్నీ వెళ్ళిపోయిన అవతలనే వాళ్ళు భోజనం చేస్తారు. 32 సార్లు శాస్త్రం, 32 సార్లు ముంచి దానికి అవతలనే వాళ్ళు అదంతా చేస్తుంటున్నారు. ఇది ఇట్లా ఉన్నది. ఆ క్రమంగా స్వామివారు చేస్తుంటున్న ఆశ్చర్యమైన ఒక అనుష్ఠాన క్రమంలో ఆ రోజు చేశారు అని అయిపోయింది. అప్పుడు ఇది తెలిసి తిరుకోటియూరు నంబి వారు వచ్చి మంచి వ్యాసం కాలం కావేరి ఒడ్డు వారు వస్తుంటున్నారు అని తెలుసుకుని వారున దండం సమర్పించడానికి వెళ్ళారు. దండం సమర్పించారు, పడి ఉన్నారు. అసలు వ్యాసం కాలంలో కింద పడి ఉంటున్న వాళ్ళని చూసిన వెంటనే లెగమని చెప్పకూడదా? అసలు లెగమని చెప్పలేదు, అట్లనే పడి ఉన్నారు. అప్పుడు కిడాంబి ఆచార్య వచ్చి, స్వామి మీకేమి జ్ఞానం ఉంటుందా, ఏదైనా ఉన్నదా? ఇట్లా ఉంటున్న ఒక పుష్పమనం ఎండుతున్న క్రమంగా చేస్తుంటున్నారే అని చెప్పిన సమయంలో, ఓహో ఈ తిరిమేని పైక ప్రేమం మీకు ఉన్నదయ్యా, నువ్వే ఈ రోజు నుంచి వారికి వంట చేసి పెట్టు అని వారు నియమించారు. ఆ కిడాంబి ఆచార్య ఒక సమయంలో తిరుమాలింజోలై అழగర్ దగ్గర ఉంటున్న సమయంలో స్తోత్రత్నంలో ఉంటున్న ఒక శ్లోకమును పెట్టుకుని అపరాధ సహస్రభాజనం అగత్యం అన్నారు.
గతి లేకపోయిన క్రమంలో ఉంటున్నాము. చెప్పొచ్చా? గతి లేకపోయిన క్రమంగా మనం ఉంటున్నామా అనినా, గతి లేకపోయిన క్రమంగా మనం లేదు, గతితోనే ఉన్నాం. ఎందుకోసం ఆ గతిమ్మని చెప్పకూడదు అని అడగరు చెప్పారు అనినా వేరు కారణాలు లేదు. రామానుజులు సంబంధం ఉంటున్న సమయంలో మనకి ఎక్కడ గతి లేదు. రామానుజుల వారి సంబంధం ఉన్న సమయంలో మనకు గతి లేదు అని చెప్పటానికి వీలు పడుతుందా? అదే ఇక్కడ ఉంటున్న ఆశ్చర్యం. రామానుజుల సంబంధం మీకు ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉంటుంది. ఉన్న సమయంలో ఎట్లా అగత్యం అంటున్నారు? అగత్యం అంటున్నారు. కురేసులు వారు రామానుజులు వారు శ్రీరంగం వదులుకుని వెళ్ళిన అవతల శ్రీరంగ క్షేత్రానికి చూపు లేక వెళ్ళారు. వెళ్ళినా వారిని పట్టుకుని ఒక స్వామి వారు వచ్చారు. అక్కడ ఉంటున్న కాపరి వాళ్ళు ఏం చెప్పారు? స్వామి మీరు లోపల వెళ్ళండి, వారు లోపల వెళ్ళకూడదు అన్నారు. అక్కడ ఉంటున్న వాళ్ళు కూరేసుల వారిని లోపల రాణించారు, పట్టుకుని వచ్చిన వారిని బయట వెళ్ళమని చెప్పారు. ఏమయ్యా వాళ్ళని ఎందుకు లోపల రాణించలేదు అడిగి కూరేసులు అడిగినా దానికి ఏం సమాధానం? వాళ్ళకి రామానుజ సంబంధం ఉన్నది, దానివల్ల వాళ్ళని లోపల రాణించమన్నారు. వెంటనే కురేసులు వారు ఏం చెప్పారు? రామానుజులు వారు సంబంధమున తెలుసుకుని అది లేక నేను రంగనాథుని సేవించాలా? అటు ఉన్న రంగనాథ సేవే నాకు వద్దు అన్న. అప్పుడు రామానుజుల వారు సంబంధం అనేది నాకు అత్యంతమైన ముఖ్యం. అదే ఇక్కడ కూడా అగత్యమని మీరు ఎట్లా అంటారయ్యా? ఇక్కడ వ్యాఖ్యాన్ రామానుజుల వారి సంబంధం ఉంటున్న పరిస్థితిలో రామానుజుల వారి సంబంధమే మనకు ఉద్దేశ్యం. రామానుజుల వారి సంబంధమనే మనకు పరమ పూజ్యం. రామానుజుల వారి సంబంధం ఉంటున్నా మనకు దొరకలేకపోయిన దాన్ని దొరుకుతుందయ్యా. అప్పుడు రామానుజుల వారి సంబంధం అనేది మనకు అత్యంతమైన భాగ్యం. దానిన మన ఎప్పుడు ఉన్నది ఉన్నది అని చెప్పుకోవాలా, లేదు అని చెప్పటానికి వీల్లేదు. అది సాత్విక అహంకార పడటం అని చెప్పొచ్చు. అదే దానివల్లనే ఎంబారి ఇల్ల ఎనక్కదిరి అన్నారే. ఎందుకోసం అన్నారు? ఇదే కారణం. నాకు సమానం ఎవరు లేదు, నాకు సమానం ఎవరు లేదు, నాకు సమానం ఎవరు లేదు అన్నారే. ఎందుకన్నారయ్యా? సాత్విక అహంకారం. ఆ క్రమంగా రామానుజుల వారు సంబంధం అనేది మనకు పరమోద్దేశ్యం అన్నారు. ఇంకా ఒక 23వ పాసురములో అనంతాళ్వాన్ చెప్పినదిగా అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసోభు కృతజ్ఞ దుర్మాని పరపరవశ వంచనపర నిశంస పాపిష్ట పోతుంది బాగా. మా తాతగారి కాలక్షేమంలో చెప్తుంటున్న ఒక చిన్న కథ చెప్తాం. ఒక దేవాలయంలో ఒక అర్చక స్వామి పెద్దవారు, వారు ఎక్కడో పనికి బయట వెళ్ళిపోయారు. వాళ్ళు పిల్లవాడున అట్టి పెట్టి వెళ్ళారు. అయ్యా వస్తున్న వాళ్ళకి తీర్థం సీసడకోమ ఇవ్వు, పెరుమాళ్ళ పేరు ఏమన్నా చెప్పు, అదంతా చెప్పు అని కూర్చున్నాడు. చాలా మంది వచ్చారు, అందరికి తీర్థ సీసడకోపాలు ఇస్తుంటున్నారు. ఆ రోజు ఒకరికి పుట్టినరోజు. వాడు వచ్చి దంపతులుగా వచ్చి స్వామి ఒక అర్చనలు చెయ్యాలా అన్నాడు ఆ పిల్లవాడి దగ్గర. వాడికి అర్చనలు అనినా ఏమి తెలియదు, ఏమి తెలియదు. ఏం చేశాడు తెలుసా? ఈ ఒక శ్లోకం తెలుసు వాడికి, ఈ శ్లోకం తెలుసు. ఏం చేశాడు తెలుసా? అమర్యాదాయ నమః, క్షుద్రాయ నమః, చలమత్యయ నమః, అసూయా ప్రసోభు ఇట్లా ప్రారంభించాడు. ఈ వచ్చిన వాడికి కొంత సంస్కృతం తెలుసు. స్వామి 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 మీకు 2 సంభావన ఇస్తాము, 2 సంభావన ఇస్తాము. భగవంతుడికి మర్యాద తెలియదు, వాడు క్షుద్రుడు, వాడు అసూయా ప్రసోభు, వాడు కృతజ్ఞుడు, వాడు దుర్మాని. అయ్యో ఎంత పాపం, ఎంత పాపం. ఇదంతటి ఎవరికి? మనకు. ఆళవందారు చెప్తుంటున్నారనినా ఆళవందారికే లేదు, వెనకాల వస్తుంటున్న మన వాళ్ళకి చెప్పిన ఉపదేశాలు ఇదంతా.
వారికి అదంతా ఏమి అమర్యాదలు లేదు, చుతులు లేదు, చలమతి లేదు. వెనకాల మన వాళ్ళు ఎన్ని వేలాది కోట్లాది మంది వస్తుంటున్నాం చూడండి. మనందరూ ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి సమయంలో చెప్పవలసిన ఒక ఆశ్చర్యమైన శ్లోకము. ఇట్లా అనందాడు అని చెప్పిన ఐతిహ్యం ఏమేనినా அமரியாத என்கிற ஸ்லோகத்தை ஆளவந்தார் அருளி செய்தன கேட்டு எனக்கு அது சொல்ல வேண்டா என்றான் அவர் సంబంధத்தாలే అని ఆశ్చర్యంగా ఆనందాళ్వాన్ చెప్పినట్టుగా మా రామానుజులు వారి సంబంధం ఉంటున్న సమయంలో నేనెందుకు ఇదంతా చెప్పాలి? సంబంధం లేకపోయిన వాళ్ళు చెప్పొచ్చు, మాకు సంబంధం ఉన్నది. సంబంధం ఉన్న సమయంలో ఎందుకు చెప్పాలి? ముందు ఉంటున్న అదే ఐతిహ్యానికి సంబంధించి అప్పుడు రామానుజులు వారు సంబంధం అనినది మనకు పరమ ఉద్దేశ్యం, పరమ ముఖ్యం. ఈ 1కి 2 అయిపోయింది. మళ్ళీ 24వ పాసురంలో నేను కయ్యిల్ వేల్పోతి. మన ఊర్లో ఉంటున్న పరిస్థితి ఇది కరెక్ట్ అయిన సమయం. వర్షం వచ్చి నీళ్లు ఎక్కువగా వచ్చినా ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చెప్తుంటున్నారు, అక్కడక్కడ ఒక డ్యామ్ కట్టినా బాగా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు వర్షం వస్తున్న సమయం సాధారణంగా లోకల్లో 2 వైరాగ్యాలు పెద్దదిగా చెప్తున్న వాళ్ళు. పూర్వకాలంలో, ఇప్పుడు లేదు అది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని 2. అది ప్రసూతి వైరాగ్యంలో వేరేం లేదు. అప్పుడన్నీ 5 పిల్లలు 10 పిల్లలు ఉంటున్న కాలం అది. ఇప్పుడు ఎక్కడ 1 man 1 tree అంటున్నారు. ఆ విధంగా ఉంటున్న కారణంలో ఇప్పుడు అది ఎంత లేదు. అట్లా ఈ పిల్లలతో ఇంకనే లేదు సంకల్పన. మళ్ళీ కొంతకాలమైనా మళ్ళీ ప్రసవం. అట్లా ప్రసూతి వైరాగ్యం. శ్మశాన వైరాగ్యన్నా అక్కడ వెళ్ళిన సమయంలో అక్కడ కాళ్ళు ముళ్ళు పుచ్చుకున్నట్టు, ఇక రేపే వచ్చి జేసీపీ పెట్టి అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఎందుకు వెళ్తాం అక్కడ? శ్మశాన అట్లా ఆ రామానుజులు వారు ఒక దివ్య సంబంధం అని నాది ముందు అయింది. గతే జలే సేతు బంధనం. గతే జలే, నీళ్లు వెళ్ళిపోయిన అవతల సేతుబంధనం కట్టాలి. ఎట్లా స్వామి అనినా, ఎప్పుడూ జరిగిన సమాచారానికి, త్రివిక్రమావతారానికి, రామావతారానికి, వరాహావతారానికి, కృష్ణావతారానికి ఇది ఏమయ్యా మంగళాశాసనం నా గతే జలే అని పోయింది. జలే గతే, నీళ్లు పోయిన అవతల అయ్యో డ్యామ్ కట్టాలయ్యా. ఇట్లా వీళ్ళు చూడండి ఎట్లా మంగళాశాసనం. ఎప్పుడో ఉంటున్న దానికి ఇప్పుడు మంగళాశాసనం ఎందుకయ్యా అని నా, ఆ రోజు లేదయ్యా. ఆ రోజు ఆ కాలంలో వాళ్ళందరూ అనుభవించారు, వెళ్ళిపోయారు. ఎవరైనా త్రివిక్రమావతారంలో లోకమంతటికి పరమాత్మ తను దివ్య చరణార విందమును పెట్టాడు. ఎవరైనా ఆ చరణార విందమును పట్టుకుని అయ్యో ఆ పెరుమాళ్ తిరువుడికి మంగళం చెప్పారా? లంకారాజ్యానికి వెళ్ళి రావణవధం చేశారు, ఎవరైనా చెప్పారా? కృష్ణావతార చరిత్రాలన్నీ చేశారు, ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఆ కాలానికి మేము ఇప్పుడు చేద్దామయ్యా. అన్ని ఉలగమనందాయి ఇంద్రియాం బంధు, పొన్న చెగడములచ్చాయి ఇంద్రియాం బంధు. అట్లా ఆశ్చర్యంగా ఈ పాసురములో మనకు ఇట్లా ఉంటున్న ఈ విధమున నంజీయర్ వారు చెప్పారు అని ఇక్కడ మళ్ళీ 25వ పాసురములో ఒక వృత్తి మగనాయ్ పిరందు அவளுக்கு முளையுற நின்றாதாகில் இவன் அழுது முளையுண்ணான் என்றானாகில் உனக்கு கேதவன் என்று பட்டம். ఆశ్చర్యమా కోరేశ్వర వారు అడుగుతున్నారు, ఏ సుందరరాజ పెరుమాళే, మా అందరికీ ఒక నాన్న ఒక తల్లి,
మీకు ఎందుకయ్యా అంతటికి రెండు రెండు? ద్వే మాతరౌచ పితరౌచ కులే అభిద్వే ఏకక్షణార్థమను దిగీతం. ఇది ఎందుకయ్యా, ఎందుకు అనినా దానికి ఆశ్చర్యంగా మన పెద్దలు అంతటిలో మార్పు వాడికి. చూడండి, మనందరికి 10 నెలలు దాటిన పిల్లల లోపల ఉంచుతారా? ఇంకా డాక్టర్ గారికి కావాలన్నా ఎప్పుడైనా తీసేస్తారు, ఉండొచ్చు. అయినా పరమాత్మ చూడండి, 12 నెలలు పరిపూర్ణముగా 12 తింగళ్ వயிற்றில் கொண்ட అప్పాంగినాల్ తతశ్చ ద్వాదశయ మాసే చైత్రే నవమికే తిథౌ. చూడండి, రామావతారం 12 నెలలు, కృష్ణావతారం 12 నెలలు. అట్లా అక్కడ పూర్తిగా పరిపూర్ణముగా ఉండి ఒక దాంట్లో పుట్టాడు, ఒక దాంట్లో పెరిగాడు. ఒకరి దగ్గర పుట్టాడు, ఒకరి దగ్గర పెరిగాడు. సమయంలో సరి పుట్టిన వాళ్ళకి స్తన్యపానం రావటం అనేది ఉంటున్నది. ఎక్కడో ఒక చోట్ల వచ్చిన సమయంలో ఎట్లయ్యా స్తన్యపానం వస్తుంది వాళ్ళకి అని అక్కడ సందేహం. అప్పుడు దానికి సమాధానం చెప్పారు, అయ్యా పరమాత్మ సంబంధం వల్ల ఎవరికైనా ఏదైనా ఏర్పడవచ్చు. ఒక ఆశ్చర్యమైన కవి తెలుగు భాషలో వాసుదాసులు అని, అంగల కుదూరు వాసుదాసులు వారు ఒక ఆశ్రమమే, మనకి నెడిగడ్డిపాలెంలో ఉంటున్న ఆశ్రమం వాసుదాసుల ఆశ్రమం ఉన్నది చూడండి. అది ఆ పెద్దజీయర్ స్వామి వారికి వాసుదాసుల వారు కుటుంబస్తుల వాళ్ళు ఇచ్చినదే అది. దానివల్ల ఇప్పుడు కూడా వాసుదాసుల ఆశ్రమం చెప్తుంటున్నారు. ఆ వాసుదాసులు వారు రాసిన ఒక ఆశ్చర్యమైన భాగవత వైభవంలో వారు చెప్తుంటున్నారు, ఎట్లయ్యా స్తన్యపానం వచ్చింది అని. నా భగవంతుడు కన్నయ్య తను 2 కాళ్ళతో ఆ స్తన్యం పైన అటు తొక్కిన దాని వల్ల ఆవిడకి స్తన్యపాన ప్రవాహం ఏర్పడింది. అప్పుడు కాళ్ళు తిరువడి సంబంధం వల్ల ఆ స్తన్యపానం ఏర్పడింది అని ఆ వాసుదాసులు వారు అంటున్నారు. ఆ క్రమంగా మనం చూసినా కూడా పరమాత్మ సంబంధం ఏర్పడినా ఎవరికైనా ఏదైనా ఏర్పడచ్చు. ఆ క్రమంగా స్వామి ఈవిడ ఇక్కడ పుట్టేసి అక్కడ ఎట్లా స్తన్యపానం వచ్చింది అని దానికి ఏం సమాధానం చెప్పారు? ఇది ఎందుకు మీకు వచ్చింది, వాడు వచ్చి చేరాడు, వాడి సంబంధం వల్ల వచ్చింది. మీకెందుకయ్యా ఈ ఇబ్బంది, మనకెందుకయ్యా ఇబ్బంది? సాధారణంగా మన అరవల్లో ఒక సామ్యత చెప్తుంటున్నారు, నరి ఇడం పోనాలెన్నా వలం పోనాలెన్నా మేలే విழுந்து పిడుందామలు இருந்தால் పోరుమన్. ఆ క్రమంగా ఆవిడకు భాగ్యం కలిగింది, స్తన్యపానం ఇచ్చింది. అట్లా పరమాత్మ అనుగ్రహం వల్ల ఎవరికైనా ఏదైనా ఏర్పడచ్చు. అతను అనుగ్రహిస్తాడు. అతను ఎవరికి ఏ విధముగా అనుగ్రహిస్తాడు అని అతను అడగటానికి మనకు శక్తి లేదు, అర్హత లేదు. దానివల్ల ఆ పరమాత్మ అనుగ్రహం అనినదే మనకు పరమోద్దేశ్యం. ఆ పరమాత్మ అనుగ్రహం అనుభవించటానికే మనందరూ ఇక్కడ చేరి ఉన్నాం. ఆ పరమాత్మ అనుగ్రహం అనేది ఎట్లా ఏర్పడుతుంది అనినా ఆచార్యుల ద్వారా ఏర్పడుతుంది. అటు ఉంటున్న ఆచార్యులైన మన శ్రీమద్ పరమహంసేద్యాది చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహంతో ఇక్కడ జరుగుతుంటున్న ఈ కార్యక్రమం వర్ధతాం అభివర్ధతాం అని ప్రార్థించుకుని చాలా సంతోషంగా ఉన్నది. తిరుప్పావ కాలక్షేపానికి ఇన్ని మంది వస్తారా అనినదే లేవు. 3 4 వ్యాఖ్యానాలు చెప్పారు. తానే సొల్లి తానే కేట్కు మిత్తనైన ఒకటి, ఆండాళ్ళే చెప్పాలి, ఆండాళ్ళే వినాలి. ఇంకా కొంతకాలంలో అది కూడా వస్తుందో ఏమో తెలియదు. అయినా ఈ హాల్ నిండుగా ఉంటున్న క్రమంగా
ఇంత భాగవత గోష్ఠిని సేవించడమే ఏట్టం కండిన కూడుమేల్ అదుగానం కణ్పయనావదే అని నా క్రమంగా ఉంటున్న ఈ గోష్ఠి ఇంకా 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 పెరిగి నేను చాలా సంవత్సరం దాటి ఇక్కడ రావటానికి బాగా 2018లో వచ్చాం. 18కి అవతల నేను ఉండటం లేదు. మీరు పిలుస్తారు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. మీరు ఉంటారా నన్ను అడుగుతున్నారు. అయినా నేను ఎక్కడో ఎప్పుడు ఆంధ్రదేశానికి నేను వెళ్ళిపోతుంటున్న కారణం వల్ల ఈ భాగ్యం కలగలేదు. ఈ సంవత్సరం మద్రాసులో ఉండవలసిన భాగ్యం ఆండాళమ్మ అందించింది. ఆచార్య అనుగ్రహం లభ్యమయ్యింది. దానివల్ల ఇటు ఉంటున్న ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి భాగ్యం కలిగించిన ఈ కమిటీ వాళ్ళందరికీ పదే పదే దండవత్ ప్రణామమైన కృతజ్ఞతానుసంధానముతో ఇన్ని మంది వచ్చిన వీళ్ళందరికీ అడియోమోడం నిన్నోడం పిరివిన్యాయిరం పల్లాంటి అనిన క్రమంగా అందరూ అందివిందమైన భాగ్యములు పొందాలని ప్రార్థించుకుని పూర్తి చేసుకుంటున్నాము. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం లోకా సమస్తాః சுக்கினோ பவந்து தடையினல்ல இன்பந்தலைப்பெய்து எங்கும் தழைக்கவே.